గంగాదేవి పవిత్రంగా మారడానికి ఏం చేసిందో మీకు తెలుసా? భూలోకంలో ఉండే మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్లి తనని పవిత్రంగా మార్చమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. దాంతో శ్రీ మహావిష్ణువు గంగాదేవిని కాకి రూపంలో మారి సకల పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యి. ఏ క్షేత్రంలో అయితే హంసగా మారుతావో అది మహా దివ్య క్షేత్రం అవుతుంది. అలాగే హంసగా మారిన తర్వాత ఎప్పట్లాగే పవిత్రంగా ప్రవహిస్తావని చెబుతారు. ఇక గంగాదేవి కాకిలా మారి అనేక పుణ్యక్షేత్రాల్లో మునుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అటుగా వెళ్తున్న నారదుడు కాకి రూపంలో ఉన్న గంగాదేవిని గుర్తించి కృష్ణానది సముద్రం కలిసే ప్రదేశంలో మునగమని చెప్తాడు. అక్కడ మునిగి పైకి తేలిన గంగాదేవి హంసగా మారడంతో ఆ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు వచ్చింది. ఈ దీవి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.